ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. పితృదోష నివారణకి ఏ పూజా కార్యక్రమాలు గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారో గురుగారి పాటలోనే తెలుసుకుందాం. గురుగారు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృశాప నివారణకి సెప్టెంబర్ 2, 3 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు, పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలను నియమనిష్ఠలతో చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి పితృశాప నివారణ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మహాలయం పితృపక్షాలలో సెప్టెంబర్ 14 నుండి 18వ తేదీ వరకు చనిపోయిన తల్లిదండ్రులు, తోడపుట్టిన వారు, బంధువులు, స్నేహితుల ఆత్మశాంతికి పవిత్ర కాశీ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమం సశాస్త్రీయంగా జరిపించబడను. స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, మీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2, 3 తేదీలో జరిగే పితృదోష నివారణ పూజలు, హోమాలలో కొంతమంది దూర ప్రాంతాలలో ఉన్నవారు, ఆరోగ్యం సరిగ్గా లేనివారు, వేరే పనుల్లో బిజీగా ఉన్నవారు స్వయంగా పాల్గొనలేరు. మరి అటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ నెల 24, 25 తేదీల్లో జరిపించడం జరుగుతుందని ఇంతకుముందు తెలియజేశాం. ఇక ఆ కార్యక్రమంలో ఆ యొక్క సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ అయిపోవడము, ఆ కారణం చేత చాలామంది ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం చేత మళ్ళీ ఇంకొక బ్యాచ్ అనేటువంటిది వచ్చే నెల సెప్టెంబర్ 2, 3 తేదీల్లో జరిపించడం జరుగుతుంది. ఈ తేడాని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించగలరు. ఇక తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో పితృదోషములు అనగా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే పితృశాప ప్రభావం చెప్పవచ్చు. ఇటువంటి పితృశాప కార్యక్రమ ప్రభావంలో ఎవరు పాల్గొనాలి అని అంటే, ఆ పాల్గొనేటువంటి వ్యక్తికి తండ్రి ఉండకూడదు. కొన్ని కుటుంబాలలో తండ్రి 80 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి రాలేని పరిస్థితి, ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. అట్లాగే కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు కానీ ఆ తండ్రే కార్యక్రమం చేయాలి కాబట్టి తండ్రి చేయడానికి విముఖత చూపిస్తారు. ఎందుకంటే నాస్తికవాదంతో ఉన్నవాళ్ళు ఇటువంటి వాటిని నమ్మరు. మరి కొడుకులుగా ఉన్నవాళ్ళు అటువంటి సంబంధించినటువంటి బాధల్ని, ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అట్లాగే కొంతమంది విదేశాలలో ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది బిజీ స్కెడ్యూల్ ఉండి రాలేని పరిస్థితులు ఉంటారు. ఎందుకంటే అవన్నీ ముందుగానే జరిగిపోయి ఉంటాయి స్కెడ్యూల్ అంతా. అటువంటి వారి ఉన్నప్పుడు మరి యొక్క ప్రయత్నం ఏమిటి అనేటువంటి విధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు. దీంట్లో శాస్త్రం ఆమోదించినది, ప్రపంచమంతా కూడా ఆమోదించినటువంటిది పద్ధతి ఇంకొకరిని సహాయంగా నియమించుకోవడము అని చెప్పి. అంటే ఇటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వాళ్ళ కోసమై బ్రాహ్మణులని కర్తగా నియమించి ఆ యొక్క కార్యక్రమ తంతుని నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతా కూడా అందరూ ఆమోదించదగినటువంటిదే, శాస్త్రము కూడా సమ్మతమైనటువంటిదే. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది ఎలా కుదురుతుంది, ఇంటి మనుషులు వస్తే చేస్తేనే కదా ఫలితము అని ఒక వితండవాదము చేస్తారు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం తెలియచేస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఎగ్జామ్ రాయాలి, 10th క్లాసో ఏదో ఎంట్రన్స్ ఎగ్జాము సంబంధించి ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయడానికి అంతా ప్రిపేర్ అవుతాడు. కానీ ఎగ్జామ్ ముందు రోజు సడన్గా తనకి సంబంధించినటువంటి చేతికి రాసే చేతికో లేదా ఇంకేదైనా కానీ ఇబ్బంది కలిగి రాయలేని పరిస్థితిలో రాగలుగుతారు కానీ రాయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ యొక్క అనుమతితో, ప్రిన్సిపాల్ యొక్క అనుమతితో ఏం చేస్తారు, నా తరపున నేను ఒక వ్యక్తిని పెట్టుకుంటాను, ఎగ్జామ్ రాయిస్తాను, నేను చెబుతూ ఉంటుంటాను ఆ క్వశ్చన్లకి సమాధానం, ఆ వ్యక్తి రాస్తాడు అని అంటే ఆ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చి ఎగ్జామ్ రాయనిస్తుంది. ఇది ఇంకొక విధానం. ఇంకొక విధానంలో చూసుకుంటే, వ్యక్తికి కుటుంబం, భార్యాభర్తలు ఉంటుంటారు కానీ సంతానం ఉండరు, నాన్న వాళ్ళు ఎవరు ఉండరు, అనాథగా చనిపోతారు. మరి వారికి ఉత్తర క్రియలు, షోడశ క్రియలు, అంత్యేష్టి కర్మలు జరిపించాలి. జరిపించడానికి
ఉన్నటువంటి ఎవరూ ఉండరు. కొంతమందికి ఆడపిల్లలు ఉంటారు, కానీ ఆడపిల్లలు చేయకూడదు. ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. ఏదో రాజకీయ నాయకులు చేస్తే ఆ విధంగా చూసుకొని దాన్ని ఏదో వీళ్ళు ఆ సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు కూడా ఆచారంగా తీసుకొని చేస్తున్నారు. కానీ స్త్రీలకి ఈ యొక్క సంబంధించినటువంటి కర్మకాండల క్రియకి అధికారము ఇవ్వబడలేదు. మరి ఆడపిల్లలు పుట్టి ఉండి మగపిల్లలు లేనప్పుడు, ఎవరూ ముందుకు రానప్పుడు, తమ తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసమే ఇవి చేయాలనుకున్నప్పుడు బ్రాహ్మణుని ముందుగా పెట్టుకోవాలి. కర్తగా బ్రాహ్మణుడు వచ్చి జంధ్యం వేసుకొని ప్రతి కార్యక్రమంలో తిప్పుకుంటూ జంధ్యాన్ని తిప్పుకుంటూ చేస్తాడు. ఇది శాస్త్రం ఆమోదించింది. ఎవరు లేనప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవాలి. అట్లాగే ఈ కార్యక్రమంలో కూడా మీరు స్వయంగా పాల్గొనలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి నియమించడం జరుగుతుంది. కాబట్టి ఫలితంలో ఏమాత్రము తేడా ఉండదు. వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. సెప్టెంబర్ 2-3 తేదీలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆల్రెడీ 14 సీట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొన్ని 16 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వేగిరముగా నిర్ణయం తీసుకొని దాంట్లో కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే 1వ తారీఖు రోజు, 31వ తారీఖు పండగ, 1వ తారీఖు రోజున కార్యక్రమం మనం బయలుదేరుతాం. మధ్యాహ్నం పూట బయలుదేరుతాం. అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చక్కగా పడుకొని వెళ్ళే బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా సంబంధించినటువంటి పెద్దలు, వృద్ధులు కూడా రావచ్చు. అంతసేపు ప్రయాణం చేయలేమని అనుకుంటారు. హాయిగా రైలులో ఎలా ప్రయాణం చేస్తామో బస్సులో కూడా అదే విధంగా ప్రయాణం ఉంటుంది. కావలసినప్పుడు కూర్చోవచ్చు, పడుకోవాలనుకుంటే పడుకొని హాయిగా జర్నీలో ఉండవచ్చు. 2వ తారీఖు ఉదయం చేరుకుంటాం. 2, 3 తారీఖుల్లో పితృదోష నివారణ పూజలు, హోమాలు జరిపించుకొని 3వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి తెల్లవారుజామున 4వ తారీఖల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి ఇంత చక్కగా ఆనందంగా జరుగుతున్నటువంటిది పితృదేవతా కార్యక్రమంలో మా కుటుంబంలో ఉన్నటువంటి దోషం తొలగించుకోవడానికి కోసమే నేను చేస్తున్నాననే భావనతో చేయండి. పెద్దల పట్ల ఎంత వినయ విధేయతలు కనబరుస్తామో పితృదేవతా కార్యక్రమంలో అంతకంటే ఎక్కువగా శ్రద్ధాభక్తులతో కార్యక్రమాన్ని జరిపించుకోవాలి. ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. శ్రద్ధాభక్తితో పాల్గొనండి. మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, శక్తిలోపం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత మాది. చక్కగా ఇప్పటి వరకు ఎంతో మందికి చేయించారు. అందరూ సుఖశాంతులతో ఉన్నారు. కాబట్టి మీకు కూడా మంచి జరుగుతుంది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా పితృశాప ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ పితృశాప ప్రభావానికి నివారణ కోసమే స్వయంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. లేకపోతే బ్రాహ్మణుని కర్తగా పెట్టి నియమించడం జరుగుతుంది. ఈ బ్రాహ్మణుని కర్తగా పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు అంటూ ఉన్నాయి. ఆ కర్తగా పెట్టుకునేటువంటి బ్రాహ్మడికి కూడా తండ్రి ఉండకూడదు. ఎవరు పడితే వాళ్ళను ఈ యొక్క కార్యక్రమంలో నియమించుకోలేము. ఎందుకంటే వాళ్ళు సంసిద్ధత ఉండరు. బ్రాహ్మలు మనం రోజు చూస్తున్నాంగా, మన ఇంటికి వచ్చే పురోహితులు కానీ, మనం రోజు కలుస్తున్నాం కదా అనేటువంటి బ్రాహ్మలు కానీ ఈ కార్యక్రమంలో కర్తగా పెట్టుకోవడానికి ఇష్టపడరు. కర్తగా ఉండి చేయడానికి ఇష్టపడరు. ప్రధానంగా తండ్రి లేని బ్రాహ్మడే ఈ కర్తగా నియమించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము చేయలేని పని ఒకటి ఉంటుంది. మనం చేయలేము కొన్ని పనులు. మనం ఏం చేస్తాము? మనిషిని పెట్టి చేసుకుంటాం. ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టుకుంటాడు. ఒకే వ్యక్తి అన్ని పనులు చేయలేడు కదా. ఆ కంపెనీ పెట్టుకున్నందుకు తన కింద పని చేయడానికి కొంతమందిని, తన పని చేయడానికి కొంతమందిని నియమించుకుంటాడు. మళ్ళీ వాళ్ళకి శాలరీ ఇస్తారు కదా. అట్లాగే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకున్నప్పుడు ఆ బ్రాహ్మడు సంతోషపడే విధంగా తగు పారితోషకం ఇవ్వాలి. అప్పుడే ఆ బ్రాహ్మడికి వస్తాడు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మడు, కర్తగా పాల్గొన్న బ్రాహ్మడు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిహారాలు చేసుకుంటాడు. లేకపోతే ఆ దోషంతో ఉన్నటువంటిది మళ్ళీ తిరిగి తాను అనుభవించాలి. మీకోసమై అంతటి కష్టాన్నైనా భరించి ఎందుకు చేస్తున్నాడంటే కుటుంబం గడపడం కోసమే చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానికి తగినటువంటి పారితోషం కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా మీరు రాకపోయినా కర్తని పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇదే భాద్రపద మాసంలో మహాలయ పితృపక్షాలలో సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు కాశీక్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. సాధారణంగా పితృపక్షాలోనంటే అప్పటి వరకు అందరూ ఎలా ఉన్నప్పటికీ కూడా పితృపక్షాలలో కేవలం పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పిండ ప్రదానం చేయించుకుంటారు. మీ ఇంట్లో చేయించుకోవడం కంటే కూడా కాశీక్షేత్రంలో జరపడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో చేసే కార్యక్రమమే మళ్ళీ కాశీలో చేస్తున్నారేమో అనుకుంటారు. అది పొరపాటు. కాశీలో చేసేది కేవలం పిండ ప్రదానమే. కానీ పితృదోష నివారణ కార్యక్రమం మాత్రం సెప్టెంబర్ 2-3 తేదీల్లో జరపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క తేడాని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించండి. మళ్ళీ కాల్ చేసేసి
పితృదోష నివారణ కాశీలో చేస్తున్నారు కదా అని మాత్రం అడగకండి. కేవలం పిండ ప్రధాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు పితృపక్షాలలో ప్రతి మనిషి విధిగా చేయాలి. కాబట్టి ఆ విధిని అనుసరించి మీరు కాశీక్షేత్రం దాకా రాలేరు కాబట్టి మీకోసమే బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా నిర్వహించడం జరుగుతుంది. జరిగిందంతా కూడా మళ్ళీ మీకు తిరిగి వీడియో రూపంలో పంపించడం జరుగుతుంది, గూగుల్ లింక్ పంపించడం జరుగుతుంది కార్యక్రమం జరిగిన తర్వాత. ఇది కూడా 2-3 తేదీల్లో పితృపక్షాలకు సంబంధించి కాకుండా 2-3 తేదీలలో పితృదోష నివారణ కార్యక్రమాలు, పితృశాప నివారణ కార్యక్రమాలు మంగళూరుకి సమీపంలో చేయిస్తున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా, స్వయంగా రాలేని వాళ్ళకి కూడా మీ దగ్గర తీసుకున్నటువంటి లిస్టు, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణం పాలైన వాళ్ళ లిస్టు, గోత్రము, పేరు, వరుస ఏమవుతారు, అలాగే సాధారణ మరణం పాలైన వాళ్ళ గోత్రము, పేరు, వరుస మీకు ఏమవుతారో అవన్నీ రాసుకొని దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో రాలేకపోయినా బ్రాహ్మణకర్తగా పెట్టుకొని నియమించుకోవడానికి అవకాశం ఉంటే ఆ విధంగానైనా ప్రయత్నం చేసి దోష నివారణ జరిపించుకోవచ్చని చెప్పవచ్చు. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 2-3 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలను నియమనిష్టలతో చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి పితృశాప నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే మహాలయ పితృపక్షాలలో అంటే సెప్టెంబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు చనిపోయిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువులు, స్నేహితుల ఆత్మశాంతికి పవిత్ర కాశీ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమం సశాస్త్రీయంగా జరిపించబడును. స్వయంగా రాలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. గురుగారు, జాతకంను చూస్తే పితృశాపం ఉందని తెలుసుకోవచ్చు. అయితే జాతకంతో సంబంధం లేకుండా మన కార్యక్రమాన్ని చూసే కుటుంబాలలో ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఖచ్చితంగా ఉంటుందో వివరిస్తారా? జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ యొక్క పితృదోషం ఉంది లేదు అని మనం తెలుసుకోవచ్చు. అది మనకు జాతక చక్రం పరిశీలన చేయగానే, అసలు జాతక చక్రం చూడడంతోనే పితృశాపం ఉందా లేదా అని చెప్పవచ్చు. అయితే చాలామంది కుటుంబాలలో వ్యక్తి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే, ఒక జాతకం 2 జాతకాన్ని పరిశీలన చేసుకుంటే కొంతమంది కనబడదు. కానీ కుటుంబం అందరి జాతకాన్ని పరిశీలన చేసుకునేంత స్తోమత కూడా అందరికీ ఉండదు. ఎందుకంటే ఒక జాతక చక్రానికే చాలా ఇబ్బందులు పడుతూ ఆ చక్రాన్ని పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. అటువంటిది కుటుంబంలో ఉన్నటువంటి 4-5 జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలంటే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో ఉన్నా, మీ కుటుంబంలోని వ్యక్తులు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అది పితృశాప ప్రభావమనే గుర్తించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఈ పితృదోష ప్రభావం అనేటువంటిది జాతక చక్రంలో కనబడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జాతకం చూస్తే వారి జాతకంలో పితృశాపం లేదు. అది ఇంకెవరి జాతకం, తోడబుట్టినటువంటి వాళ్ళ జాతకంలోనో, తన తండ్రి జాతకంలోనో, తల్లి జాతకంలో ఉండవచ్చు. అందుకనే తన తండ్రి దుర్మరణం పాలైన దారిభ్యత అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో దుర్మరణం పాలవుతూ వచ్చారు. కాబట్టి ఇది ఒకరి జాతకంలో మనం కనబడకపోయినంత మాత్రాన పితృదోషం లేదు, ఆనందంగా ఉన్నాము, అయినా సమస్యలు ఎంతో ఆనందంగా ఉండాలి, అయినా సమస్యలతో బాధపడుతున్నాము అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. అటువంటి సమస్యలు బాధపడుతున్నా వాళ్ళ కుటుంబాల్లో వారి జాతకాల్లో లేకపోయినా కుటుంబంలోని ఎవరో ఒక వ్యక్తి జాతకంలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలతో మీరు సతమతం అవుతున్నా, ఆ యొక్క లక్షణాలు మీ కుటుంబంలో ఏర్పడి ఉన్నా అది పితృశాప ప్రభావమే అనేటువంటిది గమనించుకోవాలి. ఈ యొక్క పితృశాప ప్రభావం అనేటువంటిది ప్రధానంగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అబార్షన్స్ జరగడం, అలాగే కరోనాతో చనిపోవడం, మశూచి ప్లేగు వ్యాధితో చనిపోవడం, పెళ్లి కాకుండా చనిపోవడం, బ్రహ్మచారిగా చనిపోవడం, చిన్నతనంలో చనిపోవడం, అలాగే అల్పాయుష్యుతో అనగా 55 ఏళ్ళు లోపల వ్యక్తులు చనిపోవడము, అలాగే కొంతమంది డెలివరీ అవుతుండగా డెలివరీ అయిన తర్వాత తల్లిలు అనగా ఆ స్త్రీమూర్తులు చనిపోతారు. ఆ విధంగా ఉన్న పితృశాప ప్రభావం అంటారు. అలాగే మేడపై నుంచి పడి చనిపోయినా, చెట్టు మించి పడి చనిపోయినా, కొంతమంది బాత్రూంలో జారి పడిపోతారు, కొంతకాలానికి జారి పడిపోయిన కొన్ని రోజులకి చనిపోతారు అని కూడా ఆ విధంగా పితృశాప ప్రభావం. అంటే ఈ సంబంధించినటువంటి పితృశాపము లేదు అని అంటే ఎలా అంటే సాధారణమైనటువంటి మరణం సంభవించి హార్ట్ అటాక్తోనో
లేదా ఏదైనా చిన్న జ్వరంతోనో ఆ విధంగా పోయి 60 ఏళ్ల పైచిలుకు ఆయుష్తో నిండి ఉండి సంపూర్ణంగా అన్ని బాధ్యతల్ని తీరిపోయిన తర్వాత చనిపోతారు చూడండి, అటువంటి వాళ్ళకి పితృశాపం ఉండదు. బాధ్యతలు తీరకుండా, కోరికలు తీరకుండా ఒక వ్యక్తి ఎన్నో కలలు కంటుంటాడు. నేను ఈ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్కి ఎంతో ఉన్నతంగా ఉండాలి, ఒక మంచి ఇంట్లో ఉండాలని కలలు కంటుంటారు. ఆ కలలు తీరకుండానే పోతుంటారు. కానీ ఆ కలల్ని కన్న కొడుకులు తీరుస్తారు, అది సంతోషమే. కానీ తండ్రి బతికుంటే బాగుండు, ఈనాడు తమ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, తండ్రి బతికుంటే ఎంతో ఆనందించేవాడు కదా అని చెప్పి చాలామంది కుటుంబాల్లో అనుకుంటూ ఉంటుంటారు. ఇది కూడా ఇలా కోరికలు తీరకుండా మంచి అభివృద్ధిని చూడకుండా చనిపోవడం కూడా పితృశాప ప్రభావమైనటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. అలాగే అబార్షన్స్ చేయించుకున్న కొన్ని కుటుంబాలలో ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు కాలానికి అనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకుంటుంటారు పిల్లలు, పెద్దలు కూడా. 1970 నుంచి 1985 మధ్యలో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, మగపిల్లలు తక్కువగా ఉన్నారు. కాబట్టి మగపిల్లలు సంతానం కావాలనుకొని ఆడపిల్లలు గర్భంలో ఉన్నారు అని తెలవగానే అబార్షన్ చేయించుకున్నారు తల్లిదండ్రులు. కొంతమంది కావాలని ఆడపిల్లలు అనే ఏహ్యభావంతో కావచ్చు, కొంతమంది ఆల్రెడీ మనకు ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క మగపిల్లవాడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసుకొని మళ్ళీ ఆడపిల్లనా అని చెప్పి అనుకొని మళ్ళీ అబార్షన్స్ చేయించుకున్నారు. అది తెలియక జరుగుతాయి. కానీ ఆ తెలియక చేసిన తప్పే ఆ కుటుంబంలో ఇబ్బందిగా రచ్చరచ్చ చేసేస్తుంది. ఎలా చేస్తుంది అనంటే, ఆడపిల్లలు వద్దు మగపిల్లలు ముద్దు అని 1970 నుంచి 85 మధ్యలో మగపిల్లల్నే కన్న వాళ్ళకి, ఆ మగపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు భార్యగా దొరకట్లేదు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి శాపం. అందుకనే ఈనాడు పెళ్లి కాకుండా ఎక్కువ మంది బ్రహ్మచారులుగా ఉన్న వ్యవస్థ ఆ యొక్క 85 లోపల పుట్టినటువంటి వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గనక మీ కుటుంబంలో ఉన్నా, అలాగే కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినా, లివర్ ఫెయిల్ అయి చనిపోయినా, క్యాన్సర్తో చనిపోయినా, డెంగ్యూ ఫీవర్తో చనిపోయినా, కరోనాతో చనిపోయినా, ప్లేగు మశూచి వ్యాధులతో చనిపోయినా పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా కాలసర్పదోషంలో జన్మించిన ఆ వ్యక్తికి పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. ఎందుకనంటే కాలసర్పదోషంలో ఉన్నప్పుడు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలలో ఏదో ఒక సమస్యతో మానవుడు సతమతమవుతుంటాడు. కాబట్టి అటువంటి మానవుడు ఇబ్బందులు పడాలి. కాబట్టి ఆ ఇబ్బందుల్ని సూచించేది పితృశాపం. కాబట్టి ఆ పితృశాప ప్రభావం కాలసర్పదోషంలో ఉన్నవారికి కూడా అంటుతుంది. కాబట్టి కాలసర్పదోషంలో జన్మించిన పితృశాప ప్రభావం చెప్పవచ్చు. అలాగే మీ పిల్లల వివాహ ప్రయత్నాల్లో తరచూ ఆటంకాలు, 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న మా అబ్బాయికి అమ్మాయికి సరైన సంబంధం దొరకట్లేదు, అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, గొప్ప గొప్ప మంచి పొజిషన్లో ఉన్నారు, అయినా సంబంధం కుదరట్లేదంటే పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క. ఇక సంతానం కలగకపోయినా తరచూ అబార్షన్స్ జరిగిన, మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి, చెడు ప్రయోగాలు, అలాగే నరదృష్టి, విష ప్రయోగాలు జరిగిన, షుగర్, లివర్, కిడ్నీ క్యాన్సర్తో సతమతమవుతూ బాధపడుతూ ఉండి మరణించిన, ఆ సమస్యలతో బాధపడుతున్నా, అలాగే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో ఉన్నా, మందులకి నయం కాని రోగాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయి, అటువంటి వాటితో బాధపడుతున్నా, కరోనాతో కొంత మధ్యలో మందులకి నయం కాలేదు, ఆ విధంగా చనిపోయారు, కరోనాతో చనిపోయినా దుర్మరణమే, ఇప్పుడు మందులు వచ్చేసేసాయి, అయినా ఇప్పటికీ కూడా కరోనాతో చనిపోతున్నారు. ఇక కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నా, అలాగే ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఆడపిల్లల్ని తక్కువ చేస్తున్నానని మాత్రం అనుకోకండి, శాస్త్రంలో ఉన్న మాటే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆడపిల్లల గురించి ఇలా అన్నారని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే కుటుంబంలో ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకుండా ఉన్న కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. పితృశాపం ఉంటేనే ఆడపిల్లలు మాత్రమే సంతానం ఉంటారు. ఒక ఆడపిల్ల, 2, 3, 4, 5 ఆడపిల్లలు, ఇక మనకు మగపిల్లల సంతానం కలగదేమని చెప్పి ఆపుకుంటారు. ఆ విధంగా ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకుండా ఉంటే అది కూడా పితృశాప ప్రభావమే. మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్న అది పితృశాప ప్రభావమే. ఎందుకంటే పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఒక వ్యవస్థలో సజావుగా సాగాల్సినటువంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. ఎలా అవుతుంది విచ్ఛిన్నం? అబ్బాయో అమ్మాయో కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి, ఇక అక్కడితో మీకు పితృదేవతలతో లింక్ కట్ అయిపోతుంది. మీ పితృదేవతలు అనుగ్రహించరు. పితృదేవతని అనుగ్రహించని జీవితం వ్యర్థం. దేవుడు అనుగ్రహించకపోయినా, దైవ పూజ చేయలేకపోయినా తప్పు లేదండి. కానీ పితృదేవత ఆరాధన, పితృదేవతలు ఎప్పుడూ మనకు ఉండాలి. అప్పుడే మనం జీవితంలో ఆనందంగా ఉంటాం. అందుకనే పెద్దవాళ్ళు చేసి చూపారు, మనం ఆచరించాలి. భీష్ముడు కూడా తన తండ్రికి పిండ ప్రదానం చేశాడు, చక్కగా సదాచారంగా చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న కథ చెబుతాను. భీష్ముడికి
అందరూ అనుకుంటుంటారు ప్రతిజ్ఞ చేశాడు, నేను పెళ్లి చేసుకోను నా తండ్రి ఆశయం కోసం అని చెప్పి, అప్పుడు తండ్రి సంతోషించి నీకు కోరుకున్నప్పుడే మీకు మరణం పొందవచ్చు అనే వరం ఇస్తున్నానని చెప్పి అని అంటారు. కానీ అది తప్పండి. ఎప్పుడు కలిగింది తెలుసా? ఆ యొక్క శంతనుడి యొక్క ఆశీర్వచనము, ఆ యొక్క సంబంధించినటువంటి గొప్ప స్థితి అనగా ఆ వరం ఎప్పుడు వచ్చిందనంటే, తండ్రి గతించిన తర్వాత శ్రద్ధగా పిండ ప్రదానం నదీ తీరంలో పిండ ప్రదానం చేస్తున్నప్పుడు, యమునా నదీ తీరంలో ఆ పిండ ప్రదానం పెట్టే సమయంలో పిండ ప్రదానం పెట్టేటప్పుడు అకస్మాత్తుగా తన తండ్రి చేయి బయటికి వచ్చింది. ఆ తండ్రి యొక్క చేతుకున్నటువంటి ఉంగరాలని కంకణాలను చూసి నా తండ్రే వచ్చాడు అని చెప్పి భావనతో సంతోషించాడు. ఆ చెయ్యి అలా పిండ ప్రదానం పెడుతున్న సమయంలో చెయ్యి ఉన్నప్పుడు అక్కడ తాను ధర్మాన్ని తప్పలేదు భీష్ముడు. ఎక్కడ పిండ ప్రదానం ఎక్కడ చేయాలంటే దర్భల మీదనే చేయాలి. ఆ దర్భల మీద పిండ ప్రదానం చేస్తేనే పితృదేవతలకి, ఆ లోకంలో ఉన్న పితృదేవతలకి చెందుతుంది. అప్పుడు శంతనుడు సంతోషించాడు. నేను వచ్చి చెయ్యి చాపితే ఎక్కడ నా చెయ్యి పెడతావో, ఎక్కడ ధర్మం తప్పుతావో అనుకున్నాను. కానీ నీవు ధర్మం తప్పకుండా శాస్త్ర ప్రకారం ఎక్కడ పిండ ప్రదానం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసావు కాబట్టి సంతోషిస్తున్నాను, నీకు ఇచ్ఛామరణం ఇస్తున్నానని చెప్పి ఆశీర్వదించిపోయాడు. అంటే తాను కోరుకున్నప్పుడు మరణం అనేటువంటిది సంభవిస్తుంది భీష్ముడికి. అప్పుడు ఇచ్చాడు తప్ప మన సినిమాల్లో సీరియల్లో చూసినట్టుగా సత్యవతిని వివాహం చేసుకోగానే ఆ శంతనుడు వరం ఇచ్చాడని మాత్రం అనుకోకండి. మనం చూసే సినిమా సీరియల్ యొక్క నరేషన్ వేరు, అసలు సిసలైనటువంటి వాల్మీకి రామాయణము, వ్యాస భారతం ఇది వేరు. కాబట్టి వీక్షించే ప్రేక్షకులు గమనించుకోవాలి. అంటే పితృదేవతా కార్యక్రమం ఎంత శ్రద్ధగా చేస్తే ఎంతటి గొప్ప స్థితి కలుగుతుందో ఆలోచన చేసుకోండి. అలాగే కుటుంబంలోని వ్యక్తుల మధ్య మత్తు పదార్థాలు బానిసలైన అసాంఘిక కార్యకలాపాలతో నిమగ్నమై చెడు ప్రభావంలో ఉన్న, మతిస్థిమితం లేని సంతానం కలిగిన, అవయవ లోపంతో సంతానం కలిగిన, ఇంటిలో తరచూ పాలు పొంగిపోతున్న, అలాగే ఇంటిలోని గోడలకి తరచూ క్రాక్స్ వస్తుంటాయి. అలాగే ఇంటిలోని నల్లాలు పైపుల నుంచి బొట్టుగా నీరు కారుతున్న, ఎన్ని కొత్తవి పెట్టినా బొట్టుగా నీరు కారుతూ ఉంటాయి. అటువంటి ఇంట్లో కూడా పితృశాపం ఉన్నట్టు లెక్క. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, సోదరీమణుల మధ్య విభేదాలు రావడం. ఒక కుటుంబంలో తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుల మధ్య విభేదాలు ఉంటుంటాయి. మన రక్తమే పంచుకొని పుట్టారా, లేకపోతే వీళ్ళు ఆ హాస్పిటల్లో ఏమైనా మారిపోయారా, వేరే పిల్లల్ని మనం పెంచుకుంటున్నామా, మనమంటే తల్లిదండ్రులని, మనం ఈ పిల్లలు ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నారు అని తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు ఉన్నారు. అలాగే కోపభావంతో తల్లిదండ్రులు పిల్ల పట్ల ఉన్నప్పుడు అసలు వీళ్ళు మన తల్లిదండ్రులైనా మన పట్ల వీళ్ళు ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారు, మనం మంచిగా ఎందుకు కోరట్లేదనే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ రకమైనటువంటి కుటుంబంలో సభ్యుల మధ్య అవగాహన లేకపోతే అది పితృశాపమే అని గుర్తించుకోవాలి. అంతే తప్ప మా జీవితాలు ఇంతే, నా బతికింతే ఇంకా అని అనుకోకొని ఊరకుండా ఉండకండి. ఎందుకనంటే ఈ పితృశాప ప్రభావం తొలగితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు చిగురుస్తాయి. ఇప్పుడు ఎండాకాలం పోయి వసంత ఋతువు అయిపోయి మొత్తం ఆకులన్నీ రాలిపోయిన తర్వాత గ్రీష్మ ఋతువులో తొలకరి జల్లులతో ఆ యొక్క పంట బాగా పండుతుంది, చెట్లు బాగా మొలుస్తాయి. ఆ విధంగా కోరుకోవాలి. వసంత ఋతువులో చిగురించాలి. వసంత ఋతువులో లాగా, వసంత ఋతువు కంటే ముందు అంతా పండుటాకులన్నీ రాలిపోతాయి, వసంత ఋతువులో కొత్తగా వస్తుంది. మన జీవితంలో అంటూ ఉంటాం వసంతం ఎప్పుడు వస్తుందని, అంటే కొత్త ధనం ఎప్పుడు వస్తుందని. అందుకనే కుటుంబ సభ్యులు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి తిరుపతి పోవాలని అనుకుంటారు. తండ్రి ఏమో ఫ్లైట్లో పోదామంటాడు, తల్లి ఏమో ట్రైన్లో పోదామంటుంది, కూతురేమో బస్సులో పోదామనంటుంది, కొడుకేమో కారులో పోదామనంటారు. ఈ నలుగురు ఒకే ప్రయాణం, ఒకే డెస్టినీకి 4 మార్గాలు చెబుతారు. ఈ 4 మార్గాల్లో సంఘర్షణ జరిగి 2-3 రోజుల తర్వాత మాట బాగా అనుకొని అప్పుడు ఎవరో ఒకరి అభిప్రాయానికి ఓకే చెప్తారు. అదే పితృదోషం ఉంటే ఆ విధంగా ఉంటుంది. పితృదోషం లేదనుకోండి, ఎవరు అంటారో ఒక మాట మీద అందరూ నిలబడి వెళ్ళిపోతారు. వారి కుటుంబం ఒకే మాట మీద నిలబడుతుందిరా అని చాలామంది చెప్తుంటుంటారు. అసలు వాళ్ళ కుటుంబంలో సఖ్యత లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటారు. సరే వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంటారు. ఆ విధంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా అది పితృశాప ప్రభావమని గుర్తుంచుకోవాలి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల లేకుండా భారీ నష్టాలతో ఉన్నా అది పితృశాపమే. గొప్పగా సంపాదించుకుంటుంటారు. కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెడుతుంటారు, ఉత్తగానే ఆవిరైపోతుంటాయి. కొంతమంది బిట్ కాయిన్స్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి, లక్షలు సంపాదించి అంతా కోట్లంతా దాంట్లో పెడతారు, ఆవిరైపోతుంటాయి. అలాగే ఎవరికో ఒకరు గొప్పగా
వడ్డీ వస్తుంది కదా అని చెప్పి 10 లక్షలు 20 లక్షలు ఆ వడ్డీ మీద ఆశతో ఇస్తారు. వడ్డీ రాకపోగా అసలుకే ఎసరొస్తుంది. అలా ఆ విధంగా డబ్బుని నష్టపోయినా పితృశాపం ఉంటేనే ఈ విధంగా సంపాదించుకున్నదంతా నష్టపోయింది. ఏమండి, వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక్కసారి గమనించుకోండి. ఒక 10,000 సంపాదించాలంటే ఈ రోజులో ఎంత కష్టం. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చకచక అయిపోయేదన్న, కానీ ఈ రోజులో ₹1,00,00,000 మూట కట్టుకొని తిరుగుతున్నా ₹1,00,00,000 తగినటువంటి ఇల్లు కూడా మనకు దొరకట్లేదు. అంటే సంపాదన ఎంత కష్టమో ఆలోచన చేయండి. డబ్బు పుడుతుంది, కానీ సంపాదించిన దాన్ని నిలుపుకోలేకపోవడం కూడా చాలా కష్టం. అటువంటిది సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయిన తాత ముత్తాతల ఆస్తి స్వార్జితం, తాను కష్టపడి సంపాదించిందంతా ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక ప్రయత్నంలో పూర్తిగా నష్టపోయారు అని అంటే అది పితృశాపం ఉంటేనే నష్టపోతారు. ఇక కుటుంబంలో దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవోర్సులు ఉంటున్నా, అనగా ఒక వ్యక్తికి జీవితంలో ఒకసారి మాత్రమే ఇబ్బంది కలగాలి కలి ప్రమాణం అనుసరించి. రెండవ డైవర్స్ 3-4 డైవర్స్లు ఉన్నాయనంటే ఆ వ్యక్తి జీవితంలో తోడు ఉండరండి. తోడు అని ఉంటేనే జీవితంలో ఆశ ఉంటుంది, బ్రతకాలనేటువంటి కోరిక ఉంటుంది. తోడు లేకపోతే మోడుగా జీవించడం అనేటువంటిది సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి తప్ప సామాన్యమైనటువంటి మనలాని వాళ్ళకి చేత కాదు. అందుకనే చాలామంది ఈ మధ్య 50 ఏళ్ళు పెళ్లి కాకుండా ఉన్నా ఇక నాకు పెళ్లి కాదేమో అని చెప్పి కొంతమంది ప్రాయోపవేశం చేసుకుంటుంటారు. అది చాలా తప్పు. ఇలా దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవర్సులు కలిగి ఉన్న పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క. చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్న, ఇంట్లో చీమలు, జిల్ల పురుగులు, అలాగే బొద్దింకల యొక్క బెడద ఎక్కువగా ఉన్న. సాధారణంగా ప్రతి ఇంట్లో ఇంటి లేని ఇల్లంటూ ఉండదు, చీమలు, బొద్దింకలు, జిల్ల పురుగులు. కానీ ప్రతి చోట తలుపులు తీసినా, ఇంట్లోకి వెళ్ళినా ఎక్కువగా బొద్దింకలు, జిల్ల పురుగులు, చీమలు ఉన్నాయి అనంటే అది పితృశాపం ఉంటేనే ఆ విధంగా కుటుంబంలో ఆ విధంగా స్థితి కలుగుతుంది. ఇక చనిపోయిన వారు తరచూ కలలోకి వస్తున్న, మేడలు, పర్వతాలు, సముద్రాల్లో తిరిగినట్టుగా కలలో వచ్చిన, అలాగే ప్రధానముగా ఇల్లు కూలిపోయినట్లు, ఇతరులతో గొడవపడినట్లు, కారాగార వాసమైనట్టు, అలాగే అడవులు పర్వతాలతో తిరిగినట్టుగా దారి తెలియక తిరుగుతున్నట్టు కలలోకి వచ్చిన, ఒక స్త్రీమూర్తి తన బిడ్డని, భర్త లేని స్త్రీమూర్తి బిడ్డని భుజాన వేసుకొని రోదిస్తూ ఏడుస్తూ వెళుతున్నట్టు కలలోకి వచ్చిన, మీ కుటుంబంలోని సభ్యులు మీకు కలలోకి వచ్చిన, చనిపోయిన వాళ్ళు కలలోకి వచ్చిన, అది పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క. మీతో పాటు వివాహమైనటువంటి కుటుంబాలలో ఎదుగుదల ఉంటుంది. గొప్పగా మేనేజర్లు, గొప్పగా కంపెనీలు పెట్టుకునే స్థాయి వరకు వెళ్తారు. కానీ మీరు మాత్రం ఆశించినంతటువంటి ఎదుగుదల ఉండదు. ఏదో తిన్నామా, లేచామా, పడుకున్నామా, మళ్ళీ పోయామా, సంపాదించామా అన్నట్టుగా ఉంటుంది తప్ప కుటుంబంలో గొప్పగా ఉండడానికి దాచుకునేంత ఇదిగా సంపాదన ఉండదు. అటువంటి కుటుంబాల్లో కూడా పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇక స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, తండ్రి వయసు వారిని సంహరించిన, కాలసర్పదోషంలో జన్మించిన పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇట్టి పితృదోష నివారణ, పితృశాప నివారణ కోసమై సెప్టెంబర్ 2-3 తేదీల్లో మంగళూరు సమీపంలో చేయించడం జరుగుతుంది. 1వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 14 సీట్లు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ. ఎందుకంటే ఈ నెల 24 అనగా ఆగస్టు 24-25 తేదీల్లో జరిపించాల్సిన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ బ్యాచ్ కంప్లీట్ అయింది. అందరి అభ్యర్థన కోరిక మేరకై మళ్ళీ తిరిగి 2వ బ్యాచ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2వ బ్యాచ్నైనా కానీ 24-25 తారీఖుల్లో పాల్గొనలేని వాళ్ళు ఈ 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పితృదోష నివారణ కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బ్యాచ్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పితృదేవతల్ని ఆరాధన చేశారు, కానీ పితృదేవతలు ఎక్కడా దేవతారాధన చేయలేదు. దేవతల యొక్క వరానికైనా కానీ, దేవతల ఆశీస్సుకైనా అడ్డుకట్ట ఉంటుందేమో కానీ పితృదేవతల యొక్క ఆగ్రహానికి అడ్డుకట్ట ఉండదు. అంతే పితృదేవతల యొక్క అనుగ్రహానికి కూడా ఏ దేవుడు ఆపలేడు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి, పితృదేవతల అనుగ్రహం కలిగితే ఎలా ఉన్నా మనకు అది వచ్చి చేరుతుంది. కానీ దేవతా అనుగ్రహం, దేవతా పూజల్లో లోపం చేసినా తిరిగి మళ్ళీ మనం దారి తెచ్చుకోవచ్చు, ఆ లోపాన్ని సరిపుచ్చుకోవచ్చు. పితృదోష నివారణ కార్యక్రమంలో లోపం జరిగిందా, పితృ కార్యక్రమాలు చేయలేకపోయామా, పితృదోష ప్రభావం మనకుందా, ఆ లోపాన్ని సవరించుకోవాలంటే ఒకే ఒక్క పూజా విధానము పితృదోష నివారణ కార్యక్రమం. ఇది తప్ప ఇంకా వేరే మార్గము లేదు లేదు లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకొని ఇట్టి మళ్ళీ అవకాశం మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. సెప్టెంబర్ 2-3 తారీఖులో జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృశాప నివారణకి సెప్టెంబర్ 2-3 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలను నియమనిష్టలతో చేయిస్తారు.
ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి పితృశాప నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే మహాలయం పితృపక్షాలలో సెప్టెంబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు చనిపోయిన తల్లిదండ్రులు, తోడపుట్టిన వారు, బంధువులు, స్నేహితుల ఆత్మశాంతికి పవిత్ర కాశీ క్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమం సుశాస్త్రీయంగా జరిపించబడును. స్వయంగా రాలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమం శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు, పితృదోషం అంటే ఏమిటండి? పితృదోషం వలన ఎవరి ఇంట్లో ఉన్నట్లయితే పితృశాపం వలన కలిగే ఇబ్బందులను గురించి వివరిస్తూ సెప్టెంబర్ 2-3 తేదీలో పితృదోష నివారణకి మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? పితృదోషం అని అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు కలిగిన పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా దీన్ని పితృశాపము, పితృదోషం అని అంటారు. ఇటువంటి పితృదోషము ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటారు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి కుటుంబంలో దుర్మరణ పాలైనటువంటి వ్యక్తికి అది మారుబలిని కోరుకుంటుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉదయ్ కిరణ్ జాతకం. ఉదయ్ కిరణ్ జాతకంలో పితృశాప ప్రభావం ఉన్నది. ఎలా ఆ విధంగా కలిగిందంటే, తన తల్లి నీటి ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలిసింది. ఆ వ్యక్తి యొక్క మరణానికి సంబంధించి ఉత్తర క్రియలు ఎంతో గొప్పగా చేసి ఉంటారు. కానీ ఆ పిండ ప్రదాన కార్యక్రమం కానీ, 10 రోజుల కర్మ కార్యక్రమం కానీ, సంవత్సరికం కానీ ఇవన్నీ చేసినా పితృదోష నివారణ అనేటువంటిది ఒక చిన్న ప్రక్రియ. ఆ సమయంలో చేయాల్సింది చేయలేకపోవడం వల్ల ఎందుకు చేయలేకపోతారనంటే, అసలే తల్లి లేదా తండ్రి పోయిన దుఃఖంలో ఉంటారు పిల్లలు. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులు కూడా ఆ బాధలో ఉన్నటువంటి వారిని చూసి, ఈ బాధలో ఉన్న వాళ్ళకి ఇంకా ఈ కార్యక్రమాలతో పాటుగా అదనంగా ఈ కార్యక్రమం చేయించాలనే సంకల్పం ఉన్నా కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతారు. తర్వాత చూద్దాం, వాళ్ళకి మంచి కుదురుకున్నాక చెప్దామనే ఒక సద్భావన ఉంటుంది ఆ బ్రాహ్మణికి కూడా. తర్వాత ఆ కార్యక్రమం చేయలేకపోవడం, తద్వారా ఏమవుతుంది, అది మారు బలిని కోరుకుంటుంది. ఈ మారుబలి కార్యక్రమంలో హీరో ఉదయ్ కిరణ్ కూడా తనంతట తానుగా కొన్ని ప్రభావాలకి లోనైపోయాడు. ఎలాంటి ప్రభావం అంటే, ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. మనం చూసుకుంటే లవర్ బాయ్, ఆ రోజున ఉదయ్ కిరణ్ ఉన్నటువంటి క్రేజ్ చూస్తే ఇప్పుడు గొప్పగా మనం చూస్తున్నటువంటి 4-5 గొప్ప హీరోలంతా ఆయన వెనకాల చేతులు కట్టు నిలబడ్డ వాళ్ళే సినిమా యొక్క మీడియాలో చూస్తే. అప్పుడు స్టార్, ఇప్పుడు మనం సూపర్ స్టార్లుగా గొప్పగా పిలుచుకున్నటువంటి వాళ్ళందరూ కంటే కూడా అప్పుడు స్టార్ అతను. కానీ అంత గొప్ప ఎదిగిన జీవితంలో కూడా అదే ఎంత ఎత్తుకు ఎదిగాడో అదే అధఃపాతాళలోకానికి చేరుకున్నాడు. ఆ చేరుకున్న ప్రభావం చేత తనకు తానుగా ప్రాయోపవేశం చేసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకు కలిగింది? ఆ కుటుంబంలో కలిగినటువంటి దుర్మరణ ప్రభావము ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది, తిరిగి మారుబలిని కోరుకుంటుంది. ఇది ఒకటి. అంతకుముందు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన, ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కొడుకు వ్యవహారంలో ఒక కుటుంబం మొత్తం కూడా సిలిండర్తో పేల్చుకొని చనిపోయింది. భార్య, భర్త, 2 కవల పిల్లలు, చక్కటి ఆడపిల్లలు 2. అది ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు? వాళ్ళంతటి వాళ్ళకి వాళ్ళ శరీరాన్ని అనగా తనువుని చాలించుకోవాలని ఎందుకు అనుకున్నారు అని అంటే, ఆ కుటుంబంలో అంతకుముందు జరిగినటువంటి దుర్మరణం. అంటే ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట, ఇప్పుడంటే ప్రతి డిపార్ట్మెంట్లకి పోలీస్ జీపు వేరు, పోలీస్ వ్యాన్ వేరు, ట్రాఫిక్ వ్యాన్ వేరు, కలెక్టర్ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాడే వాహనాలు వేరు. కానీ ఒకప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మహీంద్రా జీప్ వాడేవారు. పోలీసు వాళ్ళు అదే అట్లాంటి జీపే, అదే వాహనం. ఎంఆర్ఓలు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా అదే అట్లాంటి వాహనమే వాడేవారు. కాకపోతే పోలీసు వాళ్ళు వాడేది పోలీస్ అనేటువంటిది స్టిక్కర్ ఉంటుంది, మిగతా వాళ్ళు వాడేదానికి ఏమీ ఉండదు. కాబట్టి సాధారణం. కాకపోతే ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఆ తండ్రి వెనక ప్రజాప్రతినిధి వల్ల చనిపోయారు కదా కుటుంబం ఖమ్మం జిల్లాలో సిలిండర్ పేర్చుకొని, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రి ఎంఆర్ఓగా చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఈ సంబంధించినటువంటి నక్సలైట్లు షూట్ చేయడం జరిగింది తండ్రిని. ఎందుకని అనుకున్నారంటే డిపార్ట్మెంట్ వాళ్ళేమో, ఎందుకంటే వెహికల్ అట్లాగే కనబడుతుంది దూరం నుంచి చూస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకొని చేయడం జరిగింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అతను ఎంఆర్ఓ అని తెలిసిన తర్వాత నక్సలైట్లు కూడా చాలా బాధపడ్డారు. అయ్యో, ఒక అమాయక ప్రాణం పోయింది కదా అని చెప్పేసేసాను మన వల్ల అని చెప్పి.
కానీ తప్పు జరిగింది. కానీ అప్పుడు చేయాల్సినటువంటి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం చేయలేకపోవడం వల్ల ఈ విధంగా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో తనువు చాలించాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా కుటుంబంలో ఏవైతే దుర్మరణాలు కలుగుతాయో ఆ దుర్మరణాలు కలిగినప్పుడు అది మారుబలిని కోరుకుంటుంది. కాబట్టి తరచూ జరుగుతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంని మనం ఇటువంటి దోషం ఉన్నప్పుడు మీరు ఆలస్యం చేయకండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక్క విషయం చెబుతాను. ఒక చక్కగా మామిడి చెట్టు ఉంటుంది. ఒక కొమ్మకి తెగులు వస్తుంది, పురుగు పడుతుంది, చెద పడుతుంది. మనం చూస్తూ ఊరుకుండి ఏం కాదులే చెట్టు గట్టిగా ఉంది, సారవంతమైంది అని చెప్పి ఊరుకుంటే ఆ చెట్టునంతా నాశనం చేసేస్తుంది. కానీ ఏ కొమ్మకైతే ఆ చెదలు పట్టిందో ఆ కొమ్మని నరికేస్తే మిగతా చెట్టంతా బాగుపడుతుంది. అలాగే మీ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఆ పితృశాపాన్ని తొలగించుకోలేకపోతే అది తామర తంపరలాగా ప్రతి వంశంలో ఆ వంశంలో ప్రతి జనరేషన్లో ఏదో ఒక ఇబ్బందిని కలగచేస్తూ ఉంటుంది. ఎక్కడో చోట తెగ్గొట్టేయాలి. అది మన వంశంతోనే మన కుటుంబంలోనే తెగ్గొట్టేసుకుంటే మన తర్వాత తరం వాళ్ళకి అంటదు. ఉదాహరణకు ఒక వ్యక్తి నా జాతకం చెప్పించుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకంలో మొదటి అబ్బాయి అనగా 3 సంవత్సరాలు ఉంటాయేమో ఆ వ్యక్తి జాతకాన్ని చూసినప్పుడు ఆ అబ్బాయి జాతకంలో పితృశాప ప్రభావం ఉంది. నాయనా మీ అబ్బాయి జాతకంలో 3 సంవత్సరాల చిన్న వయసే అయినా కానీ పితృశాప ప్రభావం ఉంది, దీనివలన భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, దానికి నివారణ చేసుకోండి అని చెప్పినప్పుడు చక్కగా చేసుకున్నారు. ఆ వ్యక్తి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తిరిగి కలిసి నాకు మళ్ళీ సంతానం కలిగిందండి అని చెప్పి చూయించుకుంటే ఆశ్చర్యంగా ఆ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించడం వల్ల 2వ సంతానంలో 3వ సంతానంలో పితృదోషము లేదు జాతకంలో. ఇది విచిత్రం కాదండి. ఒక నివారణ జరిగిపోయిన తర్వాత సంతానంలో తర్వాత తరాల్లో ఈ పితృదోషం ఉండదు. కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోండి. దేవత అనుగ్రహము దేవత ఆగ్రహానికైనా క్షమిస్తాడేమో దేవుడు, కానీ పితృదేవతలు క్షమించరు. అంటే పితృదేవతలు పగబడతారా అని అంటారు, కానీ వాళ్ళకి ఒక ప్రేత రూపాన్ని పొందుతారు. మనం ఒళ్ళంతా గుండు సూదులు గుచ్చుకుంటే ఎంత బాధను అనుభవిస్తామో ఇలా దుర్మరణం పాలైనటువంటి వాళ్ళ ఆత్మ అంతకంటే 100 రెట్ల బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఆ ప్రేత రూపాన్ని పొందినటువంటి ఆత్మని నాకెవరు విమోచనం చేస్తారు, నాకు ఉన్నత లోకాలకు ఎవరు పంపిస్తారని బాధపడుతూ రోధిస్తూ ఉంటుంది. కానీ దానికి విమోచనం చేయాల్సినటువంటిది ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళే, ఆ వారసులే. కాబట్టి స్త్రీ గర్భంలో 9 నెలలు కని మోసినటువంటి స్త్రీ తర్వాత 10వ నెల రాగానే శిశువు బయటికి వస్తుంది, పురుషుడైనా స్త్రీ అయినా. అలాగే 10వ నెలలో బయటికి వస్తుంది. అలాగే మరణించిన తర్వాత 10 రోజుల పాటు చేసినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం వల్ల ఈ వాయు రూపంలో ఉన్నటువంటి ఆత్మకి ధారణా శరీరం వస్తుంది. అనక శరీరం కాలిపోతుంది కదా, అందులో ఉన్న ఆత్మ 21 గ్రాములు ఉంటుంది, సైన్స్ కూడా చెప్పింది. ఆ ఆత్మ బయటికి వచ్చిన తర్వాత శరీరం కాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ధారణా శరీరాన్ని పొంది ఉన్నత లోకాలకి చేరుకోవాలి. ఇట్లాంటి దుర్మరణం పాలైనటువంటి ఆత్మ ధారణా శరీరం పొందకపోగా ప్రేత రూపాన్ని పొందుతుంది. ప్రేత రూపం అంటే అది చాలా ఘోరమైనటువంటి స్థితి, దాన్ని ఊహించడానికే మనకు సరిపోదు. అంతటి స్థితిని అంత బాధ అనుభవిస్తూ ఆ బాధను విముక్తి చేయడం కోసం మనకు తరచూ ఆటంకాలు కలగచేస్తుంది, తరచూ ఇబ్బందులు కలగచేస్తుంది. మనకు శరీరానికి ఏదైనా జబ్బు చేసి తరచూ జబ్బు చేస్తుంది, జ్వరం వస్తుంది. మనకు తెలిసినటువంటి పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటాం, యాంటీబయాటిక్ వేసుకుంటాం. ఆ ప్రభావం వల్ల 2-3 రోజుల్లో జ్వరం తగ్గాలి, అయినా తగ్గకుండా తరచూ వస్తుంది. మళ్ళీ తగ్గి వస్తుందంటే ఏదో లోపం ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏదైనా లోపం బయటపడవచ్చు. అలాగే మనకి ఇంట్లో తరచూ ఒక సమస్య చిన్నదాంతో తీర్చుకోగలుగుతాం, మనకే వచ్చిన సమస్యనైనా. కానీ మనం తీర్చుకోలేనటువంటి సమస్యలు తరచూ మన కుటుంబం మీద అటాక్ అవుతున్నాయని అంటే, ఆ సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతున్నాము అని అంటే అది ఏదో దోషం ఉంది, అదే పితృశాపము. కాబట్టి అటువంటి పితృశాపం అని సిద్ధాంతులు చెప్పినప్పుడు దానికి పరిహారం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడడం తరువాత మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మనకు చక్కగా జరుగుతాయి. ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో దేవతా యాత్రలు చేశాము, ఎన్నో పుట్టలకి చుట్టూ తిరిగాము, అన్ని దేవుళ్ళని మొక్కాము, కానీ ఏ దేవుడు మాకు వరాలు ఇవ్వలేదు, అసలు దేవుడే లేడు అని అంటూ ఉంటుంటారు. కానీ అది తప్పు మాట అండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు దైవం ఉన్నది, కానీ ఆ దైవము అనుగ్రహించలేకపోతుంది. కారణం మీ ఇంట్లో తిష్ట వేసినటువంటి ఆ పితృశాపము తొలగిపోతే మీరు అప్పటి వరకు చేసినటువంటి ఏవైతే పూజలు ఉన్నాయో ఆ పూజా ఫలితాలన్నీ మీ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పితృదోషము
తొలగిపోయి ఉంటుందో, ఆ పితృదోషం వెళ్ళిపోతుందో, అప్పటి వరకు మీకోసమై మీరు చేసుకున్నటువంటి పనులకి ఫలితం ఇవ్వడం కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవతానుగ్రహం మీ ఇంట్లో చేరి అప్పటి వరకు పడుతున్నటువంటి బాధల నుంచి ఒక్కొక్కడిగా విముక్తి అవుతూ ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? సమస్యలు లేనప్పుడు వస్తుంది. సమస్యలు ఉంటే ప్రశాంతత ఉండదు ఏ మనిషికి. కాబట్టి ఒక వ్యక్తి కుటుంబంలో పెళ్లి కావాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు ఉండి ఎంతకీ పెళ్లి కాలేదంటే ఆ వ్యక్తికి ప్రశాంతత ఉంటుందా? తల్లిదండ్రులకి పెళ్లి కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంటుందా? ఉండదు. అలాగే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఎంతకీ తిరిగి రావు, ఎంత బాధపడుతుంది, ఎంత టెన్షన్ పడుతుంటారు. భార్య చెబుతుంది, పిల్లలు చెబుతారు, పోన్లేనండి మనకు రాసి పెట్టలేదు, మన డబ్బు మనకు పోతే పోయిందిలే అని అనుకుంటుంటారు. కానీ అది అనుకోవడం సమస్యనా? కాదు. అటువంటి ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది ఉంటుంది పితృశాపం ఉన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా పితృశాప ప్రభావం వలన సమస్యలు ఒక్కొక్కటి తరిగిపోతూ ఉన్నప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదే పితృదోష నివారణ కార్యక్రమం జరుపుకోవడం వల్ల మనం ఆనందంగా ఉండడానికి ఏర్పడేటువంటి స్థితి. ఎందుకనంటే ఇక్కడ పితృదేవతలకి సంబంధించినటువంటిది ఏంటనంటే త్రికోణాన్ని మీరు ఒక వేసుకోండి మనసులో. త్రికోణాన్ని ఇక్కడ మీరు కింద కోణంలో ఉంటారు. మీరు ఒక సంకల్పం చేరి అక్కడ దేవుడు ఈ కోణంలో ఉంటాడు. ఈ కోణంలో ఉన్నటువంటి దైవానుగ్రహం పొందడం కోసమే మీరు దేవతా పూజలు చేస్తారు. కానీ ఆ దైవత మనకు డైరెక్ట్గా మనకు వరాలు ఇస్తుందేమో అని అనుకుంటారు. కాదండి. ఆ దేవత ఏం చేస్తుందంటే పితృలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ పూజా ఫలితాన్ని. ఈ కోణంలో పితృదేవతలు ఉంటారు. ఏమని చెబుతుంది? మీ కుటుంబంలోని వ్యక్తులు చక్కటి సంతానం కోసమో, చక్కటి వివాహం కోసమో, చక్కటి ఆరోగ్యం కోసమో, జీవితంలో అభివృద్ధి కోసమో, ఉద్యోగం కోసమో ఇలా వాళ్ళు తపిస్తూ వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేశారు. ఆ పూజా ఫలితాన్ని మీ వంశంలోని ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అని మీ వంశంలో గతించినటువంటి పితృదేవతలు ఏ లోకంలో ఉంటారో ఆ లోకానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ పితృదేవతలు అక్కడ చెక్ చేస్తారు. అప్పుడు అన్ని ధర్మ కార్యాలు వాళ్ళ కుటుంబంలో ఆచరిస్తున్నారు, విధిగా పితృ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎటువంటి దోషాలు లేని కుటుంబం అని చెప్పినప్పుడు ఆ పితృలోకం నుంచే మీకు ఆ యొక్క దేవతా పూజా ఫలితం పితృలోకం నుంచి వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే దేవతాలోకం నుంచి వస్తుందేమో అనుకుంటాం. కానీ దైవము కాదు, పితృదేవతలు అనుగ్రహిస్తేనే మనం ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి పితృశాప ప్రభావము ఉన్నదని తెలుసుకున్నప్పుడు చక్కగా నివారణ కార్యక్రమం జరిపించుకోండి. పితృశాప ప్రభావం ఉన్నది కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. వివాహాలు జరగవు, ఉద్యోగాలు రావు, ఇబ్బందులు, మానసికమైనటువంటి ఆందోళన, ఇలా ఒకటా రెండా. ఎంతోమంది పితృశాప జాతకాన్ని చూయించుకోవడానికి వచ్చినప్పుడు జాతకాన్ని చూడగానే కొన్ని కుటుంబాలకి కొన్ని జాతకాలకి పితృశాప ప్రభావం ఉందని అన్నప్పుడు ఆ శాప ప్రభావంలో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ విధంగా ఉంటాయని చెప్పినా వాళ్ళు ఎదుర్కొనే ప్రతి సమస్య గురించి చెబుతుంటారు. అమ్మ ఇటువంటిది ఉన్నప్పుడే పితృశాపం వల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పడం వల్ల వాళ్ళు ఆ పితృదోష నివారణ జరిపించుకున్న తర్వాత ఎంతోమంది కుటుంబాల్లో ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అయిపోయాయి. అనగా ఆస్తిపాస్తుల తగాదాల్లో ఒక కొలిక్కి వస్తారు. ఇలా అనేక విషయాల్లో కొలిక్కి రాకుండా సతమతమవుతూ బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబాలలో ఈ పితృదోష నివారణ అనేటువంటిది జరిపించుకున్నప్పుడు తప్పకుండా అన్ని సమస్యలకి ఆ సరైన మార్గం నిర్దేశం అనేటువంటి జరుగుతుంది. తద్వారా ఆ పితృదోష నివారణ జరిగి ఆనందంగా ఆ కుటుంబంలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 2-3 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలను నియమనిష్ఠులతో చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి పితృశాప నివారణ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే మహాలయం పితృపక్షాలలో అలాగే సెప్టెంబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు చనిపోయిన తల్లిదండ్రులు, తోడపుట్టిన వారు, బంధువులు, స్నేహితుల ఆత్మశాంతికి పవిత్ర కాశీక్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమం సశాస్త్రీయంగా జరిపించబడును. స్వయంగా రాలేని వారి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురువుగారు, సెప్టెంబర్ 2-3 తేదీలలో మీ ఆధ్వర్యంలో జరిగే పితృదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా అదనంగా చేయించే త్రిపిండి శ్రాద్ధం, పంచప్రాయశ్చిత్త హోమాల విశిష్టతను తెలియజేస్తారా గురువుగారు? త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమంలో భాగంగా జరిపించడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది పితృదోష నివారణ కార్యక్రమానికి నారాయణ బలి చేయించుకుంటారు, దాంతో సరిపోతుంది అనుకుంటారు. కానీ అందరి యొక్క వెల్ఫేర్, అందరికీ ఆనందంగా ఉండాలి, అందరికీ ప్రశాంతత కావాలి, అందరి సమస్యలు తీరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో భాగంగా నారాయణ బలితో పాటు పంచప్రాయశ్చిత్త హోమాలను చేయించడం జరుగుతుంది. ఎందుకనంటే
పంచప్రాయశ్చిత్త హోమాలు ఎందుకు చేయించాలి అని అంటే, మానవుడు అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎన్ని పరిష్కార మార్గాలు చేసినా ఆ పరిష్కారం ఫలితం ఇవ్వకపోగా సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి 5 శాపాలతో జన్మిస్తున్నట్టు లెక్క. శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటి? పితృశాపము, స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము. ఈ 5 శాపాలతో ఉన్నప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా ఫలించవు. కాబట్టి ఈ 5 శాపాల నివృత్తి జరిగితే అప్పటి వరకు చేసినటువంటి పరిహారాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు మానవుడు. కాబట్టి ఈ 5 రకాల శాపాల నివృత్తికి పంచప్రాయశ్చిత్త హోమాలు తిలలతో చేయిస్తారు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం ఏది చేసినా తిల హోమం చేయాలి, తిలలతోనే హోమం చేయాలి. ఇక రెండవది త్రిపిండి శ్రాద్ధం. త్రిపిండి శ్రాద్ధ ప్రభావం వలన జరిగేటువంటి లాభాలు 2. ఒకటి, ప్రధానంగా కొన్ని కుటుంబాలలో సంవత్సరీకం తర్వాత ఇక పిండ ప్రధాన కార్యక్రమాలు చేయరు. గైలో పెట్టాము, కాశీలో పెట్టాము, బ్రహ్మకపాలంలో పెట్టాము, తీర్థక్షేత్రంలో పెట్టాము, మా పంతులు గారు ఇక చేయనవసరం లేదన్నారు అని చెప్పి కొంతమంది, మా ఇంట్లో ఆచారం లేదు, పిండ ప్రదానం చెయ్యలేమండి, చెయ్యమండి అని చెప్పి కొంతమంది ఉంటుంటారు. కానీ చాలా తప్పు. కొంతమంది పిండ ప్రధాన కార్యక్రమం చనిపోయినటువంటి తిథి రోజున కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఫోటోకి దండ వేసి, దీపారాధన చేసి, అగరబత్తులు వెలిగించి, సంబంధించినటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులకు ఇష్టమైన పదార్థాలు పెట్టి 3 సార్లు చూపించి ఆ ఇంట్లో భుజిస్తారు. ఇది కూడా పితృదోషం, అనగా పిండ ప్రదానం చేయలేని కారణం. ఇది పిండ ప్రదానం కాదు. పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృశాపం. కాబట్టి ఇటువంటి పిండ ప్రదానం చేయలేనటువంటి వ్యక్తికి తిరిగి అధికారం ఇప్పించేదే త్రిపిండి శ్రాద్ధము. ఈ త్రిపిండి శ్రాద్ధం వల్ల అప్పటి వరకు 1 సంవత్సరం పిండ ప్రదానం చేయలేకపోయినా అధికారం కోల్పోతారు తిరిగి శ్రాద్ధం పెట్టడానికి. కాబట్టి త్రిపిండి శ్రాద్ధం చేసుకొని కానీ మళ్ళీ తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి పిండ ప్రదానం చేయడానికి అర్హత లభించదు. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం వలన సాధారణంగా నారాయణ బలి జరిపించుకుంటే ఆత్మ విమోచనం చెందుతుంది. కానీ కొన్ని దుష్కర్మలు బాగా ఉన్నటువంటి ఆత్మ భూలోకంలో కానీ, అంతరిక్షంలో కానీ, ఆకాశంలో కానీ సంచరిస్తూ ఉంటుంది. ఒక పట్టాన ఉన్నత లోకాలకి చేరుకోలేదు. కాబట్టి ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం చేయడం వలన భూలోకంలో ఎక్కడైనా, ఆకాశంలో ఎక్కడ ఉన్నా, అంతరిక్షంలో ఎక్కడ ఉన్నా ఆత్మని ఆవాహన చేసి దానికి తిరిగి ఉన్నత లోకాలకి పంపించే ప్రక్రియే ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధ ప్రభావం. అందుకనే ఈ యొక్క కొన్ని కుటుంబాల్లో నారాయణ బలి కార్యక్రమం జరిపించినప్పటికీ కూడా తరచూ తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ కలలోకి వస్తూ ఉంటుంటారు. తన కడుపున పుట్టిన సంతానం కూడా కలలోకి వస్తూ ఉంటుంటారు. అటువంటిది కూడా విమోచనం చెందలేదు అనేటువంటి భావన చేసుకోవాలి. అందుకనే ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మోక్షనారాయణ బలి పూజా విధానం అనేటువంటిది 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి మోక్షనారాయణ బలి పూజ, 2 శ్మశాన నారాయణ బలి పూజ. నాసిక్ అటువంటి ప్రాంతంలో చేసేటువంటిది శ్మశాన నారాయణ బలి పూజ. అంటే ఒక పిండితో బొమ్మను తయారు చేసి దానికి 4 మేకులు కుచ్చి శ్మశానంలో చేయిస్తారు. ఇది శ్మశాన నారాయణ బలి పూజ. ఇది తాంత్రికమైనటువంటి పద్ధతి. ఇది సకాలంలో చక్కగా చేస్తే తాంత్రికం ఏమీ దోషం కాదు. కానీ చక్కగా శ్రద్ధగా నియమ ప్రకారం చేస్తే ఎటువంటి దోషం లేదు. కానీ ఏమాత్రం కొద్దిగా ఈ శాస్త్ర ప్రకారం చేయలేకపోయినా ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి బాధల కంటే రెట్టింపు బాధలు చేయించుకున్న వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి అది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి ఒకే చిన్న మాటతో తెగ్గొట్టేస్తాను. ఏంటనంటే, మెయిన్ డోర్ నుంచి మనం ఇంటికి వెళ్ళామనుకోండి, తల ఎత్తుకొని మన ఇంట్లోకి పోతాం. అదే ఏదైనా పని వల్ల వెనక వైపు నుంచి వచ్చామంటే ఆ వెనక వైపు దొడ్డిదారి నుంచి వచ్చేటప్పుడు తలకాయ ఉంచుకొని వస్తాం. అంటే తప్పు చేయలేకపోయినా కానీ అది ఆ విధమైనటువంటి పద్ధతి. దొడ్డిదారి కూడా ఇంట్లోకి రావచ్చు, రాజమార్గంగా సింహద్వారం అయినా రావచ్చు. కానీ సింహద్వారం వచ్చేదే అన్నిటికంటే మేలైనటువంటి. కానీ దొడ్డిదారిన వచ్చేది సరైన పద్ధతి కాదు. దొంగలు దొడ్డిదారిన వస్తారు, ఏదైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు దొడ్డిదారిన వస్తారు. అది ఆ పద్ధతి సరైనది కాదు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రరాజమైనటువంటి మోక్షనారాయణ బలి పూజ మంగళూరుకి సమీపంలో చేయించడం జరుగుతుంది. ఇది కాబట్టి ఈ దృష్టిని పెట్టుకొని నాసిక్ కంటే కూడా ఇక్కడ చక్కగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం చేసుకుని, ఎందుకంటే నాసిక్లో చేయించుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మాకు ఫలితాలు కలగలేదు, మేము ఆశించినటువంటి స్థితి కాలేదని చెప్పి మళ్ళీ మన దగ్గర చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ యొక్క దివ్య అనుగ్రహం, ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి కాలభైరుని యొక్క అనుజ్ఞతో ఆ కాశీక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది భవిష్యత్తులో, అనగా ఆశ్వీజ మాసంలో. కాబట్టి మీ కుటుంబంలో ఏది మంచి జరిగినా, అనగా మంచి అనంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ కుటుంబంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు, పెళ్లి జరుగుతుంది. మీ పెళ్లి రోజున కావచ్చు, పిల్లలు పుట్టిన రోజున కావచ్చు, పెద్దలకి సంబంధించినటువంటి పుట్టినరోజు కావచ్చు. వాళ్ళకి ఆనందంగా ఉండాలంటే వారి పేరు మీద, అనగా
పిల్లల పేర్ల మీద, మీ పేర్ల మీద, మీ పెళ్లి రోజున, ఇలా వాళ్ళ పుట్టినరోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిపించుకుంటే యశస్సు కలుగుతుంది. కాబట్టి ఎక్కడ చేసిన అన్నదానం కంటే కాశీ క్షేత్రంలో చేసిన దానికి 10 రెట్లు వస్తుంది. కాబట్టి అక్కడంతా కూడా దేవుని దర్శనం కోసమే, దేవుని కోసం వచ్చే భక్తులు వస్తారు. కాబట్టి అటువంటి భక్తుల కోసమే కాశీ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. వస్తు రూపేణ, ధన రూపేణ ఏ విధంగానైనా చేసినా అది కాశీ క్షేత్రంలో సద్వినియోగమే అవుతుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క ఈశ్వరానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయిస్తున్నాం. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా కాశీ క్షేత్రంలో విశేషంగా చేయాలనే సంకల్పం జరిగింది. ఆశ్వీజ మాసంలో ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమం, అనగా నీటి వసతి కావాలంటే వాటర్ ఫిల్టర్ అందించవచ్చు. అలాగే కొన్ని వస్తువులు కూడా ఆ అన్నదాన సత్రానికి ఎవరైనా కానీ వస్తు రూపేణా కూడా సహాయం చేయవచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళు చిన్న ప్రయత్నం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం, ఆ మంచి కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి కృతార్థులు కండి అని చెప్పవచ్చు. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 2-3 తేదీల్లో గురువుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. గురువుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలను నియమనిష్ఠులతో చేయిస్తారు. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి పితృశాప నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే మహాలయం పితృపక్షాలలో సెప్టెంబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు చనిపోయిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువులు, స్నేహితుల ఆత్మశాంతికి పవిత్ర కాశీ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమం సశాస్త్రీయంగా జరిపించబడెను. స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులని కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడెను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, పితృదోష నివారణకి ఏ పూజలు, హోమాలు చేయిస్తున్నారో పూర్తి వివరాలు తెలియపరిచారండి. ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి ఇవాల్టి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.